మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గడప దగ్గర ఈ 3 పనులు చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి చచ్చినా రాదు, నరకం అనుభవిస్తారు. లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. మన హిందూ సాంప్రదాయంలో ఇంటి గడపను కేవలం ఒక చెక్క ముక్కగానో లేదా రాతిగానో చూడకూడదు. గడప అనేది శ్రీ మహాలక్ష్మీదేవి నివసించే స్థానం. ఆ గడప దగ్గరే వాస్తు పురుషుడు కొలువై ఉంటాడు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు తెలియకుండానే దరిద్రాన్ని కొని తెచ్చుకుంటాం. ముఖ్యంగా గడప విషయంలో మనం చేసే 3 ప్రధానమైన తప్పులు ఇంటి ఆర్థిక స్థితిని, ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఎవరైతే గడపను గౌరవించారో, ఆ గడప వద్ద చేయకూడని పనులు చేస్తారో వారి ఇంటిలోనికి శ్రీ మహాలక్ష్మీదేవి సచ్చినా రాదు. మనం ఎంత పూజలు చేసినా, ఎంత సంపాదించినా కూడా ఇంట్లో మంచి జరగదు. గడప అనేది ఒక రక్షణ కవచం లాంటిది. దుష్ట శక్తులు లోపలికి రాకుండా అడ్డుకునే ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ఆగ్రహం కలుగుతుంది. చాలామందికి ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు, కానీ ఇంటి ముఖద్వారం మరియు గడప వద్ద పాటించాల్సిన నియమాల గురించి అవగాహన ఉండదు. ఈ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి అలక వహించి మీ ఇంటి గడప కూడా తొక్కదు. అందుకే గడప విషయంలో ఏ తప్పులు చేయకూడదు, ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంటి నుండి వెళ్ళిపోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే గడప అనేది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చే దారి. ఆ దారిని మూసుకునేలా ప్రవర్తిస్తే ఇక జీవితంలో పైకి రావటం అసాధ్యం. మరి ఇంటి గడప దగ్గర ఏ తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనలో చాలామంది గడపకు పసుపు రాసి ముగ్గు వేయటం ఆచారంగా పాటిస్తారు. అయితే ఇక్కడే మనం ఒక అతిపెద్ద తప్పు చేస్తూ ఉన్నాము. చాలామంది గడప పైన మొత్తం ముగ్గుతో నింపేస్తూ ఉంటారు. అందంగా ఉందని లేదా భక్తితో చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు, కానీ గడప పైన అలా మొత్తం ముగ్గు వేయటం వల్ల ఆ ముగ్గు మన కాళ్లకు తగులుతుంది. దీనివల్ల ఇంటి లోపల అంతా ముగ్గు అయి అశుభ్రంగా మారుతుంది. ఇది కేవలం అపరిశుభ్రతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవిని అవమానించటం కూడా అవుతుంది. పవిత్రమైన గడప పైన ముగ్గు వేసి దానిని కాళ్ళతో తొక్కటం అనేది మహాపాపంగా పరిగణించబడుతుంది. ముగ్గు అనేది ఒక పవిత్ర చిహ్నం. దానిని తొక్కటం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. గడప పైన కేవలం పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడం మాత్రమే శ్రేయస్కరం. ముగ్గులు ఏవైనా వెయ్యాలనుకుంటే గడపకు ముందున్న నేల మీద మాత్రమే వేయాలి తప్ప గడప మీద ముగ్గు వేసి అపచారం చేయకూడదు. అలాగే చాలామంది చేసే మరొక ప్రధానమైన పొరపాటు ఏమిటి అంటే, ఇంటి లోపల నుండి గడపకు పసుపు రాయటం. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద అర్థం ఉంది. గడపకు పసుపు రాసేటప్పుడు ఎప్పుడూ ఇంటి బయట నిలబడి ఇంటి ముఖద్వారానికి అభిముఖంగా ఉండి మాత్రమే పసుపు రాయాలి. దీనికి కారణం ఏమిటంటే, మనం ఇంటి బయట నిలబడి పసుపు రాస్తున్నామంటే మహాలక్ష్మిని బయట నుండి లోపలికి ఆహ్వానిస్తున్నామని అర్థం. అదే మీరు లోపల నిలబడి పసుపు రాస్తే ఆమెను బయటకు పంపిస్తున్నట్లుగా భావించబడుతుంది. గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇది ఒక ఆరాధన వంటిది. మనం కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినప్పుడు ఎంత భక్తితో, ఎంత నిష్ఠతో గడపకు పసుపు రాస్తామో అదే విధమైన గౌరవాన్ని ప్రతిరోజు చూపించాలి. ప్రతిరోజు కుదరని వారు కనీసం వారానికి ఒక్కసారి, ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారాల్లో ఇంటి బయట నుండే నిలబడి పసుపు రాసి బొట్లు పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరో భయంకరమైన తప్పు ఏమిటి అంటే, గడప పైన లక్ష్మీదేవి పాదాల ముగ్గు వేయటం. మనలో చాలామంది అమ్మవారి మీద భక్తితో ఆమె పాదాలు ఇంట్లోకి వస్తున్నట్లుగా గడప పైన వేస్తారు, కానీ ఇది శాస్త్రరీత్యా చాలా పెద్ద తప్పు. లక్ష్మీదేవి పాదాలను గడప పైన ఎప్పుడూ వేయకూడదు. ఆ పాదాలను గడపకు కింద ఉన్న నేల మీద మాత్రమే వేయాలి. ఎందుకంటే గడప అనేది మనం నిత్యం దాటే ప్రదేశం. గడప పైన పాదాలు వేస్తే మనం రాకపోకలు సాగించేటప్పుడు తెలియకుండానే ఆ పాదాలను తొక్కుతాము. సాక్షాత్తు ఆ జగన్మాత పాదాలను కాళ్ళతో తొక్కటం ఎంతటి అపచారమో ఆలోచించండి. దీనివల్ల లక్ష్మీదేవికి తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. ఎక్కడైతే తన పాదాలకు అగౌరవం జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా నిలబడదు, ఒక్క క్షణం కూడా ఉండదు.
ఇలా గడపపైన పాదాల ముగ్గు వేసి వాటిని తొక్కటం వల్ల మహాలక్ష్మి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆమె ఆగ్రహించి వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత శ్రద్ధగా ప్రార్థించినా ఆమె సచ్చిన మీ ఇంటి లోపలికి మళ్ళీ అడుగు పెట్టదు. కాబట్టి గడపపైన ఎప్పుడూ పసుపు బొట్లు తప్ప ఇతర ముగ్గులు, ముఖ్యంగా దేవత పాదాల ముగ్గులు వేయకండి. గడపను ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి. ఎవరైతే గడపను గౌరవించి పద్ధతి ప్రకారం పసుపు కుంకుమలతో అలంకరిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువై ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో అపారమైన ధనప్రాప్తిని, సుఖ సంతోషాలను కలిగిస్తాయి. గడప విషయంలో చేసే ఈ తప్పులను వెంటనే సరిదిద్దుకొని లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు అవ్వండి. ఈ గడప వద్ద మనం చేసే ప్రతి పని మన ఇంటి ఆర్థిక స్థితిని, ప్రశాంతతను శాసిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఇంటి అందం కోసం గడప పైన లేదా గుమ్మం పైన ప్లాస్టిక్ తోరణాలు తగిలిస్తూ ఉంటున్నారు. నిజానికి ఇవి ఇంటికి అందాన్ని ఇస్తాయని అనుకోవటం ఒక భ్రమ మాత్రమే. ఆధ్యాత్మికంగా ఇవి అస్సలు మంచివి కావు. ప్లాస్టిక్ అనేది ఒక నిర్జీవమైన వస్తువు. దానికి ఎలాంటి ప్రాణశక్తి ఉండదు. మన పెద్దలు గడపకు పచ్చని మామిడి ఆకులు, వేప ఆకులు లేదా బంతిపూల తోరణాలు కట్టమని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే ప్రకృతి సిద్ధమైన ఈ ఆకులకు, పూలకు ప్రాణశక్తి ఉంటుంది. అవి బయట నుండి వచ్చే ప్రతికూల శక్తులను, దిష్టిని అడ్డుకుని ఇంటి లోపలికి కేవలం సానుకూల శక్తిని మాత్రమే పంపిస్తాయి. కానీ ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ ఆకులు కేవలం దుమ్మును, ధూళిని మాత్రమే ఆకర్షిస్తాయి. పవిత్రమైన గడప వద్ద ఇలాంటి నిర్జీవమైన, అపరిశుభ్రమైన ప్లాస్టిక్ తోరణాలు వేలాడతీయటం వల్ల ఇంటి తేజస్సు తగ్గిపోతుంది. లక్ష్మీదేవికి పవిత్రత, సహజత్వము అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే కృత్రిమమైన ప్లాస్టిక్ వస్తువులతో గడపను అలంకరిస్తారో ఆ ఇల్లు ఆమెకు ఒక కృత్రిమమైన ప్రదేశంగా కనిపిస్తుంది. పవిత్రత మరియు ప్రాణశక్తి లేని చోట ఆమె నిలవడానికి ఇష్టపడదు. ఈ ప్లాస్టిక్ తోరణాల వల్ల మీ ఇంటికి శోభ కలగదు, సరే కదా, పైగా దరిద్రం ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ తోరణాలు కట్టి పవిత్రమైన గడపను అగౌరవపరిస్తే లక్ష్మీదేవి అలక ఆవహించి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఆమె సచ్చినా మీ ఇంటి లోపలికి మళ్ళీ రాదు. ప్రకృతి సిద్ధమైన ఆకులతోనే గడపను అలంకరించుకోవటం వల్ల మాత్రమే శుభం కలుగుతుంది. ఇంకొక అత్యంత ముఖ్యమైన మరియు భయంకరమైన తప్పు ఏమిటంటే గడప లేదా గుమ్మం దగ్గర కూర్చొని గోర్లు కత్తిరించుకోవటం. ఇది దరిద్రానికి ప్రధాన హేతువుగా చెప్పబడింది. గడప అనేది దేవతా స్థానం. అక్కడ కూర్చొని శరీరంలోని వ్యర్థాలైన గోర్లను గేరటం లేదా కత్తిరించడం వల్ల ఆ పవిత్ర స్థలం అపవిత్రమవుతుంది. గోర్లు అశుభానికి సంకేతం. వాటిని గడప వద్ద విడిచిపెట్టడం అంటే దరిద్ర దేవతను ఆహ్వానించటమే. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో నిరంతరం గొడవలు, మనస్పర్ధలు మరియు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. గడప పైన కూర్చొని గోర్లు కత్తిరించే వారి ఇంట్లో సంపాదన ఎంత ఉన్నా కూడా అది నిలవదు. అలాగే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది గుమ్మం దగ్గర నిలబడి లేదా గుమ్మానికి ఎదురుగా నిలబడి కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. పసుపు అనేది మంగళప్రదమైనది. కానీ కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు గడపకు ఎదురుగా నిలబడటం వల్ల గడప పవిత్రత దెబ్బతింటుంది. పసుపు రాసుకోవాలనుకున్నప్పుడు గుమ్మం పక్కకు లేదా గుమ్మం నుండి కొంత దూరంగా వెళ్ళి నిలబడి రాసుకోవాలి. మీరు ఒకవేళ వేరే ఎవరికైనా అంటే మీ పిల్లలకు లేదా ముత్తైదువులకు పసుపు రాస్తున్నా సరే గడపకు దూరంగానే ఈ పని చేయాలి. గడప అనేది ఇంటికి ముఖం వంటిది. ఆ ముఖం ఎదుట అగౌరవంగా కాళ్ళు జాపి కూర్చున్నా, అశుభ్రంగా ప్రవర్తించిన శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వస్తుంది. గడపను అగౌరవపరిచే పనులు ఏవైనా సరే ఇంట్లో దరిద్రాన్ని పెంచుతాయి. ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి మీ మీద ఆగ్రహం కలిగి ఆమె అలక వహించి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆమె మీ ఇంటి నుండి వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత మీరు ఎంతటి ప్రయత్నాలు చేసినా ఆమె సచ్చినా మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. గడప వద్ద ఎప్పుడూ భక్తితో పవిత్రంగా మెలగాలి. అక్కడ కూర్చుని గోర్లు కత్తిరించుకోవటము, కాళ్ళు చాపి కూర్చోవటం వంటివి మానుకోవాలి. గడప గౌరవాన్ని కాపాడినప్పుడు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. గడప దగ్గర చెప్పులు వదలటం, చెత్తబుట్ట పెట్టడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖద్వారం మరియు గడప ఎప్పుడూ ప్రకాశవంతంగా శుభ్రంగా ఉండాలి. అక్కడ చెప్పులు ఉండటం వల్ల రాహుదోషం కలుగుతుంది మరియు లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు. అలాగే గడప దగ్గర కూర్చొని పిల్లలకు అన్నం తినిపించినా కూడా చాలా తప్పు. అన్నం తినిపించేటప్పుడు మెతుకులు గడప మీద పడతాయి. అది అన్నపూర్ణాదేవిని మరియు లక్ష్మీదేవిని అవమానించటమే.
గడప అనేది దైవ సమానమైనది. అక్కడ కూర్చుని ఆహారం తీసుకోవటం లేదా పిల్లలకు పెట్టడం వల్ల దోషం కలుగుతుంది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అలక వహించి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. సచ్చినా మీ ఇంట్లో అడుగు పెట్టదు. గడప వద్ద ఎప్పుడూ నిశ్శబ్దంగా పవిత్రంగా ఉండాలి, కానీ అక్కడ కూర్చుని కబుర్లు చెప్పటం లేదా భోజనం చేయటం వంటివి చేయకూడదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు వెలుతురు వస్తుందని లేదా గాలి బాగా తగులుతుందని గుమ్మం దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటారు. చూడడానికి ఇది చాలా సాధారణ విషయంగా అనిపించినా ఆధ్యాత్మికంగా ఇది చాలా పెద్ద తప్పని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గడప అనేది రాకపోకలు సాగించే చోటు. అది ఒక శక్తి ప్రవహించే మార్గం. అక్కడ కూర్చొని చదువుకోవటం వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతినటమే కాకుండా వారికి తెలియకుండానే అనేక దోషాలకు గురి అవుతూ ఉంటారు. చదువుకునేటప్పుడు పిల్లలు తమ పుస్తకాలను గడపపైన పెడుతూ ఉంటారు. మన సాంప్రదాయంలో పుస్తకాలు అంటే సాక్షాత్తు జ్ఞాన ప్రధాని అయిన సరస్వతీదేవి స్వరూపాలు. అటువంటి పవిత్రమైన పుస్తకాలను గడపపైన ఉంచటం వల్ల మనం లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు పొరపాటున మన కాళ్ళు లేదా ఇంట్లో ఇతరుల కాళ్ళు ఆ పుస్తకాలకు తగిలే అవకాశం ఉంటుంది. సాక్షాత్తు సరస్వతీదేవిని కాలుతో తాగటం అనేది ఎంతటి ఘోరమైన అపచారమో ఆలోచించండి. కేవలం సరస్వతీదేవి మాత్రమే కాదు, గడప లక్ష్మీదేవి స్థానం కాబట్టి అక్కడ పుస్తకాలు పెట్టు అగౌరవపరచడం వల్ల లక్ష్మీదేవికి కూడా తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. జ్ఞానానికి మూలమైన పుస్తకాలను గడపపై ఉంచటం వల్ల ఆ పిల్లలకు విద్య అబ్బదు. వారు ఎంత చదివినా జ్ఞాపక శక్తి ఉండదు. వారి బుద్ధి మందగిస్తుంది. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు దైవ చింతన, పెద్దల పట్ల, పుస్తకాల పట్ల గౌరవం ఉండాలి. గుమ్మం దగ్గర కూర్చుని చదువుకునేటప్పుడు పిల్లలు తమ కాళ్లను గడపకు ఆంచి ఉంచటం లేదా గడపను తన్నటం వంటివి కూడా చేస్తారు. గడపను కాలితో తాకటం వల్ల ఆ ఇంటి తేజస్సు తగ్గిపోతుంది. గడప వద్ద కూర్చుని చదువుకోవటం వల్ల అటు లక్ష్మీదేవికి ఇటు సరస్వతీదేవికి ఇద్దరికీ కోపం వస్తుంది. ఈ చిన్న చిన్న పొరపాట్లు మీ పిల్లల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. లక్ష్మీదేవికి కోపం వస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం పోతుంది, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. సరస్వతికి కోపం వస్తే ఆ ఇంట్లో జ్ఞానం ఉండదు, పిల్లల చదువులు కుంటుపడతాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు గడప వద్ద కూర్చుని చదువుకుంటూ ఉంటే ఏమీ అనరు, కానీ ఇది చాలా ప్రమాదకరం. గడప అనేది దేవతా స్థానం. అక్కడ కేవలం భక్తితో నమస్కరించాలి తప్ప దానిని కుర్చీలాగా లేదా టేబుల్లాగా వాడకూడదు. పుస్తకాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, ముఖ్యంగా గడప వంటి పవిత్ర ప్రదేశాలలో పడేయటం వల్ల ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది. గడప దగ్గర కూర్చుని చదువుకునేవారు వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి. మీ పిల్లలు ఒకవేళ తెలియక అలా చేస్తూ ఉంటే వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. గడపను చదువుకునే ప్రదేశంగా మార్చటం వల్ల ఇంటి శాంతి కూడా దెబ్బతింటుంది. గడప దగ్గర పుస్తకాలు పెడితే లక్ష్మీదేవి దానిని అపచారంగా భావిస్తుంది. ఎక్కడైతే జ్ఞానానికి, పవిత్రతకు అగౌరవం జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. ఆమె వెంటనే అలక ఆవహించి వెళ్ళిపోతుంది. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళిందంటే ఆ తర్వాత మీరు ఎంతగా మొరపెట్టుకున్నా, ఎంతటి యజ్ఞ యాగాదులు చేసినా, ఆమె సచ్చినా మీ ఇంటి దరిదాపుల్లోనికి మళ్ళీ రాదు. కాబట్టి గడప వద్ద పిల్లలు చదువుకోకుండా, పుస్తకాలు అక్కడ పెట్టకుండా జాగ్రత్త వహించండి. మీ ఇంటి గడపను ఎప్పుడూ పవిత్రంగా, శుభ్రంగా ఉంచుకుంటేనే ఆ అమ్మవారి అనుగ్రహం మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సరైన ప్రదేశంలో కూర్చుని చదువుకోవటం వల్ల పిల్లలకు జ్ఞానోదయం కలగటమే కాకుండా లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆ చదువు ప్రయోజనకరంగా మారుతుంది. ఇంకా గడప దగ్గర కూర్చుని గోరింతాకు పెట్టుకోకూడదు. గోరింతాకు అనేది సౌభాగ్యానికి చిహ్నం, కానీ దానిని గడప వద్ద కూర్చుని పెట్టుకోవటం వల్ల ఆ పవిత్రత తగ్గుతుంది. గోరింతాకు పెట్టుకునేటప్పుడు ఆ చుక్కలు గడప మీద పడే అవకాశం ఉంది. ఇది గడపను అపవిత్రం చేస్తుంది. ముఖ్యంగా గడప దగ్గర తల ఆంచి నిద్రపోవటం లేదా గడపకు అడ్డంగా పడుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించింది కూడా ఈ గడప పైననే. సంధ్యా సమయంలో గడప వద్ద ప్రాణత్యాగం లేదా నిద్ర వంటివి జరగటం అత్యంత అశుభకరమైన విషయాలుగా పరిగణించబడుతున్నాయి. గడప మీద తలపెట్టి పడుకోవటం వల్ల మనిషిలోని ప్రాణశక్తి క్షీణిస్తుంది, ఆయుష్ తగ్గుతుంది మరియు మానసిక ప్రశాంతత లోపించి భయంకరమైన పీడకలలు వస్తాయి. గడప అనేది వాస్తు పురుషుడు మరియు లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం. అక్కడ పడక వేయటం లేదా పాదాలు చాపి నిద్రపోవటం ఆ దేవతలను అవమానించటమే అవుతుంది. ఇలాంటి పనుల వల్ల లక్ష్మీదేవికి తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా గడప మీద కూర్చుని ఏడవటం కూడా దరిద్రాన్ని ఆహ్వానించటమే. ఇంట్లోకి శుభం రావాల్సిన చోట ఏడుపు ధ్వని వినపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు.
గడపను గట్టిగా తన్నటము, తలుపులను గట్టిగా బాదటం లేదా గడపకు ఆనుకుని భారంగా దిగులుగా నిలబడటం వంటివి కూడా అరిష్టానికి దారితీస్తాయి. మరో ముఖ్యమైన ఆర్థిక నియమం ఏమిటి అంటే గడప దగ్గర నిలబడి ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు, మరియు ఎవరి వద్ద నుండి తీసుకోకూడదు. ధనం అనేది లక్ష్మీ స్వరూపం. గడప మధ్యలో నిలబడి ధన మార్పిడి చేయటం వల్ల ఆ ఇంట్లో సంపద నిలవదు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడు గడప లోపలికైనా రావాలి లేదా పూర్తిగా బయటికైనా వెళ్ళి ఇవ్వాలి. గడప మధ్యలో నిలబడి లావాదేవీలు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అలాగే గడప దగ్గర నిలబడి జుట్టు విరబూసుకోవటం, తల దువ్వుకోవటం వంటివి అత్యంత దరిద్రమైన పనులుగా శాస్త్రం చెప్తోంది. తల దువ్వుకునేటప్పుడు రాలిపోయే జుట్టు గడప మీద పడితే ఆ ఇంట్లో శనిదేవుడి ప్రభావం పెరుగుతుంది. జుట్టు రాలిన చోట పవిత్రత ఉండదు, కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉండదు. గడప వద్ద అశుభ్రంగా ప్రవర్తించటం, గడపను అగౌరవపరచడం వంటివి చేసేవారి ఇంట్లో ఎంత సంపాదించినా దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి తప్పులు చేసేవారి ఇంటిలోనికి లక్ష్మీదేవి సచ్చినా అడుగు పెట్టదు. గడపను గౌరవించినప్పుడే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గడప వద్ద నిశ్శబ్దంగా పవిత్రంగా ఉండటం వల్ల ఇంటికి రక్షణ మరియు ఐశ్వర్యం లభిస్తాయి. ఇలా గడప దగ్గర మరికొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. గడప దగ్గర నిలబడి ఎవరిని తిట్టకూడదు లేదా శాపనార్థాలు పెట్టకూడదు. గడప వద్ద పలికే ప్రతి మాట వాస్తు పురుషుడు తథాస్తు అంటాడు, కాబట్టి అక్కడ ఎప్పుడూ శుభ వచనాలే పలకాలి. గడప మీద కూర్చొని బ్రష్ చేయటము, గడప దగ్గర తుమ్మటం లేదా ఉమ్మి వేయటం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆ క్షణమే ఇంటి నుండి వెళ్ళిపోతుంది. గడపని ఎప్పుడూ చీకట్లో ఉంచకూడదు. సాయంత్రం వేళ కనీసం ఒక చిన్న దీపం లేదా లైట్ అయినా గడప వద్ద ఉండాలి. చీకటిగా ఉన్న గడప గుండా లక్ష్మీదేవి లోపలికి రాదు. గడపకు ఉన్న బొట్లను చెరపటం లేదా గడపను కాలుతో తన్నటం వంటివి చేస్తే ఆ ఇంటి యజమానికి కష్టాలు తప్పవు. గడప దగ్గర నిలబడి తుడవకూడదు. లోపల నుండి బయటకు తుడవాలి కానీ గడప పైన నిలబడి ఆ పని చేయకూడదు. ఈ నియమాలన్నీ పాటించినప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటించకపోతే లక్ష్మీదేవి అలక వహించి మీ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. సచ్చినా మళ్ళీ మీ ఇంటి వైపు చూడదు. గడపను గౌరవించండి, లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. మన పురాణాలలో గడపకు కేవలం భౌతికమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు పౌరాణిక నేపథ్యం ఉంది. గడప అనేది ఒక ఇంటికి మధ్యస్థానము లేదా సంధి స్థలము. అంటే అటు లోపలికి కాకుండా ఇటు బయటికి రాకుండా ఉండే ఈ స్థలానికి అపారమైన శక్తి ఉంటుంది. పురాణాల ప్రకారం గడప విశిష్టతను చాటి చెప్పే కొన్ని ముఖ్యమైన కథలు ఉన్నాయి. గడప ప్రాముఖ్యత గురించి చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నరసింహ అవతారం. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుండి ఒక విచిత్రమైన వరాన్ని పొందాడు. తనకు చావు అనేది ఇంటి లోపల రాకూడదు, ఇంటి బయట రాకూడదు, మనిషి వల్ల రాకూడదు, జంతువు వల్ల కూడా రాకూడదు, పగలు రాకూడదు, రాత్రి రాకూడదు, ఆయుధాలతో రాకూడదు, శాస్త్రాలతో రాకూడదు అని కోరుకుంటాడు. ఆ వరాన్ని అడ్డం పెట్టుకుని అతను అరాచకాలు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు నరసింహ రూపాన్ని ఎత్తుతాడు. వరాన్ని అతిక్రమించకుండా అతడిని సంహరించడానికి స్వామి ఎంచుకున్న ప్రదేశమే గడప. గడప అనేది అటు ఇంటి లోపల కాదు, ఇటు బయట కాదు. సరిగ్గా సంధ్యా సమయంలో తన తొడలపై కూర్చోబెట్టుకుని తన గోళ్లతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటి అంటే గడప అనేది అత్యంత శక్తివంతమైన సంధి స్థలం. అందుకే అక్కడ అపవిత్రంగా ఉండకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం సముద్ర మదనం నుండి ఉద్భవించిన మహాలక్ష్మీదేవి సర్వమంగళాలకు ఆదిదేవత. ఆమె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మొదట గడప వద్దే ఆగుతుందని శాస్త్రం చెప్తుంది. గడపను మనం లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమలతో అలంకరిస్తాము. పసుపుకు క్రిమిసంహారక శక్తితో పాటు దుష్టశక్తులను అడ్డుకునే శక్తి కూడా ఉంది. గడపను అలంకరించటం అంటే లక్ష్మీదేవిని సాధారణంగా ఆహ్వానించటం అనే అర్థం. ఒకవేళ గడప అశుభ్రంగా ఉంటే లేదా అక్కడ చెప్పులు చెత్త ఉంటే లక్ష్మీదేవికి సోదరి అయిన అలక్ష్మి అక్కడే తిష్ట వేస్తుంది. లక్ష్మీదేవి పవిత్రత లేని చోట అడుగు పెట్టదు. అందుకే గడపను పూజించటం వెనుక లక్ష్మీ కటాక్షం పొందాలనే గొప్ప ఉద్దేశం కూడా ఉంది. అలాగే వాస్తు శాస్త్ర పురాణం ప్రకారం భూమిపై పడి ఉన్న వాస్తు పురుషుణ్ణి దేవతలు బంధించినప్పుడు ఇంటి ముఖద్వారం మరియు గడప వద్ద ముఖ్యమైన దేవతలు కొలువై ఉంటారు. గడపను తొక్కటం అంటే వాస్తు పురుషుణ్ణి హృదయం మీద లేదా గొంతు మీద కాలు వేయటంతో సమానమని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.
అందుకే పూర్వకాలం నుండి గడపను తొక్కకుండా దాటాలని నియమం పెట్టారు. గడప వద్ద దేవతలు ఉంటారు కాబట్టి అక్కడ నిలబడి తుమ్మటము, ఉమ్మివేయటము లేదా కబుర్లు చెప్పటం వంటివి చేస్తే ఆ దేవతలకు కోపం వస్తుంది. ఇంకా మన పురాణాల ప్రకారం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో గడప వద్ద తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం గడప మీద కూర్చుని ఏడవటం లేదా అమంగళకరమైన మాటలు మాట్లాడడం చేస్తే ఆ దేవతలు తదాస్తు అంటే అవి నిజమవుతాయని భయం. అందుకే గడప వద్ద ఎప్పుడూ శుభప్రదంగా ఉండాలి. దీపం వెలిగించాలి. చీకటిగా ఉన్న గడప యమధర్మరాజుకు ఆహ్వానం పలుకుతుందని, వెలుగుతున్న గడప లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని పురాణ వచనం. ఈ పౌరాణిక కారణాల వల్లే గడపకు పసుపు రాయటం, ముగ్గు వేయటం, నమస్కరించటం వంటివి మన ఆచారాల్లో భాగమయ్యాయి. గడపను గౌరవించటం అంటే మన ఇంటి పవిత్రతను, సాంప్రదాయాన్ని గౌరవించటమే. కనుక ఈ విషయాలను అందరూ గుర్తుపెట్టుకోండి, పిల్లలకు నేర్పించండి. ఇక్కడ పిల్లలు అంటే కేవలం ఆడపిల్లలు అనే కాదు, మగపిల్లలు కూడా. సాధారణంగా మగపిల్లలు గడప విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. అబ్బాయిలు వెలుతురు కోసం లేదా గాలి కోసం గడప మీద కూర్చొని ఫోన్లు చూడటం, స్నాక్స్ తినటం లేదా స్నేహితులతో కబుర్లు చెప్పటం వంటివి చేస్తూ ఉంటారు. గడప పైన కూర్చొని ఆహారం తీసుకోవటం వల్ల ఆ ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది. అలాగే మగపిల్లలు బద్ధకంతో గడప మీద తలపెట్టి పడుకోవటం లేదా గడపకు అడ్డంగా కాళ్ళు చాపి నిద్రపోవటం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, లక్ష్మీదేవికి తీవ్ర ఆగ్రహం కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మగపిల్లలు కూడా గడపను కాలితో తన్నటం లేదా అగౌరవంగా దానిపై నిలబడటం వంటివి చేయకూడదు. చిన్నతనం నుండే పిల్లలకు మన సాంప్రదాయాల విలువలను, గడప పట్ల ఉండాల్సిన గౌరవాన్ని నేర్పించటం వల్ల వారు క్రమశిక్షణతో ఎదుగుతారు. జ్ఞానాన్నిచ్చే పుస్తకాలను గడపపై పెట్టకుండా గౌరవించటం, దేవతా స్థానమైన గడప వద్ద మర్యాదగా మెలగటం వంటివి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. ముఖ్యంగా మగపిల్లలకు గడప వద్ద నిలబడి డబ్బులు ఇవ్వకూడదని, అక్కడ నిలబడి గట్టిగా అరవకూడదని నేర్పించాలి. మనం పాటించడమే కాకుండా రాబోయే తరాలకు ఈ పవిత్రమైన ఆచారాలను వారసత్వంగా అందించడం మన అందరి బాధ్యత. గడపను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించండి. మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిరంతరం విలసిల్లుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.